హాయ్ ఫ్రెండ్స్, బాబ్ ఓడెన్కిర్క్ హీరోగా నటించిన నోబడీ సినిమా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఫస్ట్ పార్ట్ ఎందరినో ఆకట్టుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ నోబడీ 2 రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హచ్ మ్యాన్సెల్ కిరాయి హత్యలు చేసి చిరాకు పుట్టి తన ఫ్యామిలీతో గడపడానికి కుటుంబంతో కలిసి ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తాడు. ఒక వాటర్ పార్క్ అనుకోండి. అక్కడ తన కూతురికి జరిగిన అవమానానికి తట్టుకోలేక వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ వాళ్ళని కొడతాడు. ఆ గొడవ ఎక్కడికో దారి తీసి వాళ్ళ అందమైన వెకేషన్ని ఫుల్ యాక్షన్ వెకేషన్గా మార్చేస్తుంది. అంటే ఇంకా ఆ అమ్యూజ్మెంట్ పార్క్ మొత్తం తగలబెట్టే వరకు ఫుల్ యాక్షన్తోనే సాగుతుంది సినిమా. ఫస్ట్ పార్ట్లో రన్నింగ్ బస్సులో ఉన్న ఫైట్ ఇప్పటికీ ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. ఆ ఫైట్, అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ట్రైలర్లో దాన్ని ప్రజెంట్ చేసిన విధానం ఆ సినిమాకి హైలైట్. ఆ తర్వాత ఫస్ట్ పార్ట్లో కూడా ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫుల్ ఒకటే యాక్షన్ మోడ్తో సాగుతుంది. సేమ్ ఇందులో కూడా అలాగే ఉంటుంది. ఇక హచ్ మ్యాన్సెల్ తండ్రి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. అతనికి యాక్షన్ ఎపిసోడ్స్లో మంచి భాగం ఇచ్చారు. బోట్ మీద ఫస్ట్ పార్ట్లో బస్సులో జరిగిన ఫైట్ లాంటిది ప్లాన్ చేశారు, కానీ అది అంతగా వర్కౌట్ అవ్వాల. ఇక బెకా మ్యాన్సెల్ పాత్రలో కోనీ నీల్సన్ చాలా బాగా చేసింది. ఆమెకు కూడా క్లైమాక్స్లో మంచి యాక్షన్ సీన్ ఉంది. నా ఫేవరెట్ యాక్ట్రెస్ బేసిక్ ఇన్స్టింక్ట్లో అద్భుతంగా నటించిన షారాన్ స్టోన్ ఈ సినిమాలో లెండినా అనే విలన్ పాత్ర పోషించింది. ఆమెకు కూడా స్పెషల్ గ్యాడ్జెట్స్ ఉంటాయి, బీభత్సమైన ఫైట్ సీన్లు కూడా ఉంటాయి. క్లైమాక్స్ సీన్లో కూడా ఆమె ఆకట్టుకుంటుంది. పర్వాలేదు అనిపించింది ఈ సినిమా, కానీ సూపర్గా అయితే లేదు. యాక్షన్ సీన్స్ కూడా సూపర్, ఇది అదిరిపోయింది, ఇది వావ్ అన్న టైప్లో చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. ఎందుకంటే నోబడీ చూసిన తర్వాత, జాన్ విక్ సిరీస్ చూసిన తర్వాత సేమ్ స్టంట్స్ ఇందులో చూసిన ఫీలింగ్ కలుగుతాయి మనకి. రిచ్గా తీశారు. అమ్యూజ్మెంట్ పార్క్లో సీన్లు అన్నీ బాగుంటాయి. అమ్యూజ్మెంట్ పార్క్లోని డిఫరెంట్ రైడ్స్ని యాక్షన్ కోసం ఉపయోగించిన విధానం బాగుంటుంది. ఫైట్స్ బాగా డిజైన్ చేశారు, కానీ అవన్నీ వావ్ అనిపించే రేంజ్లో అయితే మాత్రం లేవు. బాబ్ ఓడెన్కిర్క్ ఎప్పటిలాగే బాగా చేశాడు. చిటికిన వేలు తెగిపోయిన తర్వాత కూడా అతను ఫైట్ చేసిన విధానం బాగుంటుంది. ఏదైనా ఈ సినిమాని నోబడీ చూసిన వాళ్ళు ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతానికి ఇంగ్లీష్లో రిలీజ్ అయింది. ఇది ఇండియాలో ఆగస్ట్ 22న రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?